అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది నవనాథ సిద్ధులగుట్ట. నవనాథ సిద్ధులగుట్ట పైన ఇదే రాముడు, అదేవిధంగా శివ ఆలయాలు ఇక్కడ ప్రసిద్ధిగాంచినాయి. ఇటీవల కాలంలో అయ్యప్ప ఆలయం కూడా నిర్మాణం జరిగింది. ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఆలయంలో భక్తులు ఏదైతే మహాశివరాత్రికి సంబంధించి ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఉత్సవాలకు సంబంధించిన కమిటీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఏదైతే 900 ఏళ్ల చరిత్ర గల ఈ నవనాథ సిద్ధులగుట్ట ఆలయానికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఇక్కడ ఆరుమూరు అంటే ఒకప్పుడు దక్షిణ భారత్ నుంచి ఉత్తర భారత్ నుంచి 9 మంది ఋషులు రావడం ఇక్కడ ఆరుమూరుగా పేరుగాంచింది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ నవనాథ సిద్ధులగుట్ట పైన భక్తులు కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. శివాలయంలో జరిగిన పూజలకు కానీ అదేవిధంగా ఇక్కడ జరిగే పూజ పురస్కారాలకు సంబంధించి మొత్తంగా రేపు ఏదైతే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి ఉదయం 5 గంటల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన భాగ్యం కలిగించే దిశగా ఇక్కడ నుండి లోపలికి వెళ్లే దిశగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. మొత్తంగా ఈ నవనాథ సిద్ధులగుట్ట ఎంతో పేరుగాంచింది. అతి పురాతన ఆలయం. ఇక్కడ మహాశివరాత్రికి సంబంధించి చూసుకుంటే మహాశివరాత్రి నాడు ఇక్కడ ఉదయం 5 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 5 గంటల నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమై రాత్రి నిశి పూజ వరకు కూడా ఇక్కడ భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఆ రాత్రి నిశి పూజ వరకు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు దర్శన భాగ్యం కలిగే దిశగా ఆలయ కమిటీ సభ్యులైతే ఏర్పాటు చేశారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా వచ్చే భక్తుల కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు. ఇక్కడ చాలామంది భక్తులు అయితే వస్తుంటారు ఆలయానికి. ఇక్కడ వారిని అడుగుదాం, మీరు ఎన్ని సంవత్సరాల నుండి దేవుడి గుడికి వస్తున్నారమ్మా? మీరు ఎప్పుడు వచ్చారమ్మా ఈ గుడికి? ఎప్పుడెప్పుడు వస్తున్నారు? మేమా సోమవారం 4 ఏళ్ళు అవుతున్నది, 5 ఏళ్ళు అయి మేము రాబట్టి. ఎట్లా ఉన్నది మీరు దేవుడి కాడికి రావడం? మంచిగా ఉన్నది, అంతా మంచిగా ఉన్నది, ఆరోగ్యం మంచిగా ఉన్నది, అంతా మంచిగా ఉన్నది. అంటే ఇప్పుడు రేపు శివరాత్రి కదా, శివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. ఈ ఏర్పాట్లు బాగున్నాయి, మంచిగా చేస్తున్నారు. మంచిగా అన్నం పెడతారు, అన్ని మంచిగా చేస్తున్నారు. ఇక్కడ ఈ శివుని మొక్కితే కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్తుంటారు. నిజమే. ఎక్కడి నుంచి వస్తారు. కోరుట్ల, మెటివెల్లి, ఇవన్నీ అన్ని ఊళ్ళకి వస్తారు. అంతా మంచిగా జరుగుతుంది ఇక్కడ. ఈ దేవుని మొక్కితే పిల్లలు కాని వరకు కూడా పిల్లలు. అవును, నిజమే. కోరిన కోరికలు తీరుతాయి, అన్ని మంచిగానే జరుగుతాయి. ఇక్కడికి వస్తే ఏది ఎక్కడ మొక్కినా, ఏ బండని మొక్కినా ఓం నమ శివాయ అంటాం. ఓం నమ శివాయ. మీరు చెప్పండి, ఇక్కడ ఏ రాయిని మొక్కినా ఓం నమ శివాయ అంటే అన్ని కోరికలు తీరుతాయి. ఎన్ని రోజులు ఉంది మీరు రావట్లేదు? మేము మళ్ళీ చాలా రోజులు అవుతుంది. మీతోటి వచ్చే భక్తులందరూ కూడా బాగున్నారని చెప్పారు. అందరూ బాగున్నారు, ఆరోగ్యం బాగుంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే దైవంగా కొలుస్తుంటారు. ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి లోట్లుపాటు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా భక్తుల రాక కోసం, పూజల కోసం అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా చేస్తున్నారు. ఈ మహాశివరాత్రికి సుమారు 2 లక్షల మంది పైగా భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, అయితే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కేంద్రంగా ఉన్న నవనాథ సిద్ధులగుట్ట ఆలయం ఎంతో అతి పురాతన ఆలయం. సిద్ధులగుట్ట పైన స్వయంగా వెలిసిన శివుడు ఉన్నాడు. శివుడికి సంబంధించి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించిన అభిషేకాలు వీటన్నింటి కూడా జరుగుతాయి. ఉదయం 5 గంటల నుంచే మహాశివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల కోసం 5 గంటల నుంచే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలిగే దిశగా ఏర్పాట్లు అయితే చేసి రాత్రి నిశి పూజ వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. మరుసటి రోజు ఏదైతే భక్తుల కోసం అన్న ప్రసాదాలు అందిస్తామని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితిని. ఏదేమైనప్పటికీ అతి పురాతనమైన నవనాథ సిద్ధులగుట్ట పైన స్వయంగా వెలిసిన శివుడికి ప్రత్యేక పూజలు జరగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ శివుడిని దర్శన భాగ్యం చేసుకున్న వారందరికీ కూడా ఏదైతే సంకల్ప సిద్ధితో వారు వస్తారో ఆ సంకల్పం నెరవేరుతుందని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అయితే కొత్తగా పెళ్ళైన జంటకు పిల్లలు కావాలని మొక్కితే పిల్లలు అయ్యే విధంగా, అదేవిధంగా కొత్తగా వ్యాపారాలు చేస్తే ఆ వ్యాపారస్తులకు వ్యాపారం సమృద్ధిగా సాగే విధంగా ఇక్కడ కోరిన కోరికలు తీర్చే శివుడిగా పేరుంది అని చెప్పి భక్తుల నమ్మకంగా చెప్తే పురాతనమైన నవనాథ సిద్ధులగుట్ట ఆలయంలో స్వయంగా వెలిసిన శివాలయం ఉంది. ఆ శివాలయానికి అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి ఇక్కడ ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి. శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తే
వారి కోరిన కోరికలను తీర్చే శివుడిగా పేరుంది. ఇక్కడ ఎవరైనా సరే భక్తులందరూ కూడా కోరిన కోరికలను తీర్చే శివాలయంగా ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించిన ప్రధాన పూజారులు చెప్పండి. ముఖ్యంగా ఈ ఆలయంలో చాలామంది వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వస్తారు. ఎన్నో ఏళ్ళ ప్రాచీన ఆలయం ఇది. ఈ శివుడు స్వయంగా వెలిసిందని చెప్తున్నారు. ఈ శివుడిని ప్రార్థిస్తే మహాశివరాత్రి రోజు పూజిస్తే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ శివలింగం ఏంటంటే దాదాపు 9వ శతాబ్దం కిందది. ఈ యొక్క శివలింగం ఏంటంటే స్వయంగా ఉద్భవించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు మన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఆలయ కమిటీ వారు ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు త్రాడడానికి నీళ్ళే కానీ ప్రతి ఒక్కటి పబ్లిక్కి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క చర్య అనేటువంటి ఆలయ కమిటీ మొత్తం అన్ని నిర్వహించుకుంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చెప్పండి, ఈ శివుని ఏదైతే పిల్లలు కాని వారందరూ కూడా ఇక్కడ దానికి అంతకు సంబంధించి కోరిన కోరికలు తీసుకుంటే వారికి పిల్లలు అయ్యే విధంగా శివుడు ప్రార్థిస్తారని చెప్పి శివుడు వారికి కన్య ఏదైతే కొత్తగా పెళ్ళైన జంటలకు పిల్లలు కాని వారందరికీ పిల్లలు కలిగే విధంగా ఇక్కడ శివుని మొక్కితే పిల్లలు కలుగుతారని చెప్పి భక్తుల నమ్మకంగా ఉంది. అది ఎలా సాధ్యమైంది? ఈ యొక్క శివరాత్రి రోజు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వారు కానీ పిల్లలు కాని వారు ఏంటంటే ఇక్కడ అభిషేకం చేసుకుంటే ప్రతి ఒక్కరికి సంతానం కలుగుతుందని పురాతనం నుంచి ఆచారంగా వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేసుకోవచ్చు, అర్చన హారతి చేసుకోవచ్చు. భక్తులు కూడా అధిక సంఖ్యలో రావాలని ఈ యొక్క ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం ఏంటంటే దాదాపు 1,20,000 పబ్లిక్ దాకా వచ్చిందని ఆలయ కమిటీ నిర్మించింది. ఈసారి 1,50,000 నుంచి 1,70,000 దాకా వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఆలయ కమిటీ మాత్రం ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవచ్చు, నవనాథ సిద్ధులగుట్ట ఆలయానికి సంబంధించిన ప్రధానంగా ఎన్నో ఏర్పాటు చేస్తుంది కమిటీ. గత కొన్నేళ్లుగా కూడా నవనాథ సిద్ధులగుట్ట పర్యవేక్షణకు సంబంధించి, అదేవిధంగా సిద్ధులగుట్ట పైన సీతారామ కళ్యాణం కానీ అదే ఏదైతే మహాశివరాత్రికి సంబంధించి మహాశివరాత్రి సందర్భంగా పర్వదినాన్ని పురస్కరించి ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చూడండి. మీరు ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నారు, ఆలయ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా మహాశివరాత్రికి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతుంటాయి. ఇక్కడ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏమి ఏర్పాట్లు చేశారు? ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండమైన కమిటీ ద్వారా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు శివపార్వతుల కళ్యాణం, దానికి కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్టయితే షెడ్ లోపల నూతనంగా వేసిన షెడ్లో బ్రహ్మాండంగా శివపార్వతుల కళ్యాణం ప్రారంభమైంది. లేకపోతే రేపు 26 నాడు శివరాత్రి పర్వదినం సందర్భంగా దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కూడా దానికి అనుగుణంగా ఏర్పాట్లు అయితే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు ప్రారంభించాం. ఆల్రెడీ ఇప్పటికి కంప్లీట్ అయినాయి. ఉదయం 5 గంటల నుండే దర్శనాలు ప్రారంభమై రాత్రి 12 గంటల నిశి పూజ వరకు నిరంతరంగా ఇక్కడ భక్తులకు దర్శన భాగ్యం కలిగించేందుకు ఆలయ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వచ్చే భక్తులందరూ కూడా చల్లని త్రాగునీరు కూడా అందించడం కోసం దాతల సహకారంతో ఇక్కడ వాటర్ కూడా అందించడం జరుగుతుంది. అయితే చెప్పండి, ఈ ఆలయానికి సంబంధించి చూసుకుంటే కింది నుంచి పైకి రావడానికి రోడ్డు అయితే ఉంది. గతం కంటే ఈసారి రోడ్డు బాగానే ఉంది. చాలామంది 2 లక్షల మీరు అంటున్నారు, 2 లక్షలకు పైగా కూడా జనాలు వచ్చే అవకాశం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతి పురాతనమైన శివలింగం ఇది. ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఈ ప్రాంతానికి భక్తులు వస్తుంటారని చెప్తుంటారు. నిజమేనా? నిజమే. ఈ మధ్యన ఎక్కువ ప్రచారం జరిగింది. ఈ మధ్యన ఎక్కువ ప్రఖ్యాతి గాంచడం వలన నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ జగిత్యాల్ అండ్ ఇటు తీసుకుంటే కరీంనగర్ జిల్లాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం వస్తూ ఉన్నారు. అలాగే శివరాత్రికి ఇంకా ఎక్కువ మోతాదులో ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆటోలను మాత్రం ఈసారి మేము మీదికి అలో చేయకుండా కింది నుంచి ప్రైవేట్ బస్సులను దాతల సహకారంతో ఆల్ఫోర్ స్కూల్ వారి సహకారంతో ఒక 4 ప్రైవేట్ బస్సులను పెట్టి ఉచితంగా మీదికి మేము ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆటోల ద్వారా ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయ్యి ఆటోలు విపరీతమైన స్పీడ్ పోవడం వల్ల మన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఈసారి కమిటీ ద్వారా ఆల్ఫోర్స్ వాళ్ళని అభ్యర్థించడంతో వాళ్ళు ఒక 4 బస్సులు ఇస్తామని చెప్పడం జరిగింది. కింది నుంచి ఏదైతే ఘాట్ రోడ్లో ఆటోస్కి అలో లేదు, కార్లు మాత్రమే అలా ఉంటుంది. మిగతా భక్తులందరూ కూడా ఉచితంగా బస్సుల ద్వారా మీదికి రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అలాగే తెల్లారి మరుసటి రోజు శివరాత్రి మరుసటి రోజు 27వ తారీఖు అందరు కూడా ఇక్కడ జాగారం చేసి ఒక్కపొద్దుడిస్తారు. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ వంట ఏర్పాట్లు, భోజన సదుపాయ ఏర్పాట్లు కొనసాగిస్తూ ఉన్నాం. దాదాపు 40 నుంచి 50 వేల మందికి ఈసారి భోజనం అందించే దిశగా ఇక్కడ ఏర్పాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఆ రోజు కూడా భక్తులందరూ కూడా వచ్చిన భక్తులందరికీ వాటర్ సౌకర్యం కానీ ఇతరత్ర సౌకర్యాలు బ్రహ్మాండంగా కల్పిస్తున్నాం.
మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే నవనాథ సిద్ధులగుట్ట ఎంతో అతి ప్రాచీన పురాతనమైన ఆలయం. ఈ ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి ఈ ప్రాంతానికి నిజామాబాద్ జిల్లా ప్రాంత ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ ఆలయానికి వస్తున్నారు. వారందరూ కూడా భక్తుల సౌకర్యార్థం రేపు శివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా ఉదయం 5 గంటల నుంచే రాత్రి నిశి పూజ వరకు కూడా భక్తులకు సౌకర్యార్థం ఏదైతే దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ దర్శనానికి వచ్చిన ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి నవనాథ సిద్ధులగుట్టలో ఉన్న స్వయంగా వెలిసిన శివుణ్ణి దర్శనం చేసుకుని అభిషేకం చేస్తే కొత్తగా పెళ్ళైన జంటకు ఏదైతే పిల్లలు పుడతారనే నమ్మకంగా ఉంది. అదే విధంగా ఇక్కడ భక్తులు అదే నమ్మకంగా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వారి కోరిన కోరికలు తీర్చే శివుడిగా పేరుగాంచింది. ఎవరైనా సరే ఇక్కడికి వారి కోరిన కోరికలన్నీ తీర్చే దిశగా ఈ శివుడు ఉన్నాడని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకంగా మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి ఇక్కడ భక్తులు భారీగా వస్తున్నారని చెప్పి ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.